ఈ బెట్టింగ్ కేస్ 19 ఫిబ్రవరి 2026కి జరిగింది. బెట్టింగ్ క్రైమ్ నెంబర్ 23/2026 అండర్ సెక్షన్ 34 ఏపీ గేమింగ్ యాక్ట్ మరియు 506 420 ఐపీసీ చీటింగ్ ఆర్మ్స్ యాక్ట్ కింద నమోదు చేశాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఇద్దరు ముద్దాయి అరెస్ట్ చేశాము. తర్వాత ఫర్దర్ దర్యాప్తు చేశాము. ఇద్దరు పర్సన్స్ ఈ ముద్దాయిలో సంబంధం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది తర్వాత మేము టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీలో సిడిఆర్, ఎస్డిఆర్, ఐపీడిఆర్ పెట్టాము. తర్వాత వేరే వేరే అప్లికేషన్స్లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, ఖోజ్ పోర్టల్, సహయోగ్ పోర్టల్ అన్ని టెక్నాలజీ ఉపయోగించాము. ఆ టెక్నాలజీ ఉపయోగించి ఈ ఇద్దరు ముద్దాయి పెద్ద క్రికెట్ బుక్ కి ఈ మాకు తెలిసింది లొకేషన్ బెంగళూరులో వచ్చింది. సో మేము రెండు టీమ్స్ ఏర్పాటు చేశాము. ఒకటి టీం బెంగళూరుకి వెళ్ళిపోయారు. అక్కడ నుంచి వన్ ముద్దాయి హరికృష్ణ పేరు హరికృష్ణ కి పికప్ చేసి తర్వాత ఈ అదర్ పర్సన్ పేరు మహేష్ వైజాగ్కి వెళ్ళిపోయారు. మహేష్ లొకేషన్ డిటెక్షన్ కోసం చాలా కష్టం పడింది. ఎందుకు ఈ మహేష్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విప్రోలో పని చేశారు కాబట్టి చాలా టెక్నాలజీ ఉపయోగించారు. సో ఇట్ వాస్ డిఫికల్ట్ టు డిటెక్ట్ హిమ్. దెన్ వీ అనలైజ్ లాట్ ఆఫ్ ఐపీడిఆర్ అనాలిసిస్ అండ్ కంటిన్యూస్ లొకేషన్ మానిటరింగ్ బట్ కానీ అతను VPN, VoIP నంబర్, US నంబర్ ఉపయోగించారు. సో వీ కుడ్ నాట్ గెట్ హిస్ లొకేషన్. Then after lot of IPDR analysis and this OSINT analysis, our team went to Vizag and we picked them from Vizag. So from Vizag we picked them and then brought him. Idruki 41A notice icharu. 41A notice ante they'll come in the morning, we'll go in the evening and we'll coordinate for investigation. 41A notice icharu. సో ఈ ఇన్వెస్టిగేషన్లో వన్ పాయింట్ క్లారిటీకి వచ్చింది దట్ దీస్ ఇద్దరు ముద్దాయి క్రికెట్ బెట్టింగ్ సైట్స్ డిజైన్ చేశారు. ఏమేమి డిజైన్ చేశారు ఒకసారి చూపించండి. అక్కడ నేను PPT పెట్టాము ఫర్ క్లారిటీ పర్పస్. వేరే వేరే సైట్స్ వింగ్ 11, విక్టర్ 11, వింగ్ సిటీ, బ్లాక్ డైమండ్, నేషనల్ 999 ఆ సైట్ దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. ఇక్కడ కాదు, దుబాయ్ నుంచి ఆపరేట్ చేశారు. సో ఈ సైట్లో 2 మోడల్స్ ఉపయోగించారు. సో 2 మోడల్స్ ఆర్ B2B, B2C. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్. సో ఇద్దరు మోడల్స్లో ఈ వారు అడ్మిన్ రోల్ ప్లే చేశారు. సో అడ్మిన్ రోల్లో చాలా పెద్ద ప్రాఫిట్స్, పెద్ద కమిషన్స్ వస్తుంది. ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ట్రైల్ చెప్తాను. ఇది కేస్ చాలా కాంప్లెక్స్ కేస్. ఇది సింపుల్ కాదు. లైక్ ఓకే వన్ కంప్లైంట్ వచ్చింది తర్వాత వి గాట్ దట్ పంటర్ అండ్ దట్ ఆల్. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఇట్ ఈస్ ప్రాపర్ సైబర్ టెక్నాలజీ డ్రివెన్ కేస్. దీస్ పీపుల్ వర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దుబాయ్ and designing those sites. So they are with the cricket bookies and T20 season lo undi kabatti they are doing this betting ippudu. So financial trail cheptanu. Financial trail lo vere exchange, Star Sport Exchange and other exchange okkasari chupinchandi. Star Sports Exchange they got this rentals. They will for example cheptanu 1,80,000 they will take for rent and chala profits vastayi. For example, in Radhe Exchange, 20 to 80% profit share. So they have made huge profits. ఈ మహేష్ ఫోన్ పే ట్రాన్సాక్షన్స్ 89 lakh ట్రాన్సాక్షన్ చేశారు. 1 yearలో మొత్తం 89 lakhs ఫోన్ పేలో ట్రాన్సాక్షన్ చేశారు. సో తర్వాత వారు 15 బ్యాంక్ అకౌంట్స్ ఆపరేట్ చేశారు. 15 బ్యాంక్ అకౌంట్స్, నాట్ ఓన్లీ ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్, దుబాయ్ బ్యాంక్ అకౌంట్స్, బ్యాంకాక్ బ్యాంక్ అకౌంట్స్. వారు 2 నెలల్లో బ్యాటింగ్ కోసం దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, శ్రీలంకలో ఉన్నారు. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ ర్యాకెట్. ఇంటర్ స్టేట్ ర్యాకెట్ 1, తర్వాత ఇంటర్నేషనల్ ర్యాకెట్.
So we investigated them and we have applied to the various banks to seize and to freeze the amount so that they cannot be used in that. And then after making lot of profits, వేరే place లో investment చేశారు. వేరే land purchase చేశారు, బండి purchase చేశారు, share purchase చేశారు. So we will be attaching their lands also, we'll be attaching their properties and we'll be going for some organized crime case. So that's all as of now, and we'll update once we investigate the case. Thank you.